Hello everyone, welcome back. So today I'm going to explain SSC CHSL last year examination paper, which was conducted on July 1st, 2024 first shift from 9 to 10. సో లాస్ట్ ఇయర్ జరిగిన సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఒకసారి మోడల్ పేపర్లో మ్యాథ్స్ రీజనింగ్ ఫస్ట్ నేను హ్యాండిల్ చేస్తాను. సో ఒకసారి అది ఎట్లా ఉందో చూద్దాము. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ మేక్ ఇట్ ఏ సింగిల్ వీడియో, ఆర్ మనకి టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అంటే మ్యాథ్స్ సపరేట్ వీడియో అండ్ రీజనింగ్ సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. July 1st 9 to 10 జరిగింది టైర్ 1 ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో యాక్చువల్లీ ఇట్ విల్ బీ హ్యావింగ్ 100 క్వశ్చన్స్ ఫర్ 60 minutes. దట్ ఈజ్ 1 hour. దీంట్లో మళ్ళీ 4 parts ఉంటాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జిఎస్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ అవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు మ్యాథమెటిక్స్. ఓకే, జస్ట్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్. ఓకే, in the 25 questions, here the first question is. సో చూద్దాం ఒకసారి ఏమంటున్నాడు. సిహెచ్ఎస్ఎల్ అంటే మరి మీరు హెవీ డిఫికల్టీ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో కొన్ని ఉండొచ్చు, మేబీ మోస్ట్ ప్రాబబ్లీ యావరేజ్ క్వశ్చన్సే ఉంటాయి. వెరీ ఫ్యూ డిఫికల్ట్ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో యాజ్ ఇట్ ఈస్ అ మోడల్ పేపర్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ కాన్సెప్ట్. సో the best method which suitable for the given question, I'll be explaining that. So kindly keep it in the mind. ఆ క్వశ్చన్కి ఏదైతే యూస్ఫుల్ అవుతుందో ఆ మెథడ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ పాసిబుల్ దానికి ఆల్టర్నేట్ మెథడ్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను, బట్ బేసిక్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, ఫైన్. సో ఒక్కసారి ఈ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐ విల్ ట్రై టు ఇంక్రీజ్ ద సైజ్ బై లిటిల్ బిట్ సో దట్ ఇట్ ఈస్ విజిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, దట్స్ గుడ్. A man spends 60% of his salary on household, 20% on rent, and out of the remaining అంటున్నాడు. ఫస్ట్ ఎంత పోయింది? 60% is gone, and సెకండ్ ఎంత పోయింది? 20% is gone. Totally what percentage is gone? 80% is gone. It is completed. So what is the remaining then? I'll be writing here. Remaining will be 20%. Or else if you assume it like his salary is 100 rupees, 80 rupees is already done, so 20 rupees will be the left out thing. So ikkada percentage anukunte koncham manaku confuse avutundi anukunte, you can just simply take it as a number. In this 20%, now what is happening? He donated 80% to a trust and is left with 20,000. So in migilin dantlo, in this remaining 80% is going for a trust actually. Ante remaining ఎంత ఉంటుంది ఫిర్ బి 20%. అంటే that means if I am assuming this remaining thing is my total 100, in this 80% is donating for trust, so 20% is left out. What is 20% of 20? 20% of 20 will be 4. So that means it is 4%. But instead of 4%, what is amount given? 20k, which is into 5. So మనకి ఇప్పుడు ఏం అడిగాడండి? What is his salary? His salary will be always 100% into 5, which is 500k, which is 5 lakhs. Okay, ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి. జనరల్గా ఐ కీప్ ఆన్ రిపీట్ వన్ వర్డ్. వెన్ ద ఫ్యాక్టర్ ఆర్ ద మల్టిపుల్ ఈజ్ డిసైడెడ్, డోంట్ రన్ ఆఫ్టర్ ద జీరోస్. జనరల్లీ ఐ యూజ్ టు సే. కాకపోతే ఇక్కడ ఏమైంది చూడండి, 50,000 ఉంది, 5 lakhs కూడా ఉంది. సో ఇట్లాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద జీరోస్. సో ఇప్పుడు 500k ఎక్కడ ఉంది మనకి? ఓన్లీ 4th ఆప్షన్లో మాత్రమే ఉంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఒకసారి చూసుకోండి. దెన్ ఐ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో హియర్ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ గివెన్ ఆన్ టైమ్ అండ్ వర్క్ యాక్చువల్లీ. ఓకే, ప్రింట్ కొంచెం ఇది క్లారిటీ లేదు సాఫ్ట్ కాపీలో, నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది టైమ్ అండ్ వర్క్లో బేసిక్ మోడల్ అండి. ఏ అండ్ బి కెన్ డూ ఎ వర్క్ ఇన్ 10 and 40 days రెస్పెక్టివ్లీ. హౌ లాంగ్ విల్ ద టేక్ టు కంప్లీట్ ద వర్క్? సో దీనికి నేను 2 methods చెప్తాను. మై మెథడ్ ఈజ్ ఎల్సిఎం బై ఫ్యాక్టర్స్, విచ్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ 10, 40 బై ఫ్యాక్టర్స్ ఆఫ్ 10, 40. ఎల్సిఎం ఆఫ్ 10, 40 will be 40. 10 will go for 4 times, 40 will go for 1 time, which is 40 by 5. Answer is equal to 8 days. Answer is 8 days. సో దీన్ని ఏమంటామంటే ఎల్ బై ఎఫ్ కాన్సెప్ట్ అని చెప్తాం. ఇంకా మనం దీన్ని డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. సో బేసిక్ మెథడ్లో వర్కింగ్ టుగెదర్లో చెప్తున్నాను. దెల్ బి యాక్చువల్లీ 4 methods ఓవరాల్లీ. వర్కింగ్ టుగెదర్ కాన్సెప్ట్లో ఐ విల్ బి యూజింగ్ ద ఫార్ములా. ఇఫ్ ఏ అండ్ బి
are working together, then the total work will be finished in AB by A plus B days. So A 10, B 40, A plus B 10 plus 40, which is 50. 0 0 got cancel. Answer is 8 days. సో ఈ విధంగా చూసుకున్నా కానీ మనకు ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. ఇది టైమ్ అండ్ వర్క్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి నేను వర్కింగ్ టుగెదర్ కాన్సెప్ట్ అని చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ దేని నుంచి వచ్చిందండి? ఇది కార్డ్స్ పైన వచ్చింది, 2 ప్యారలల్ కార్డ్స్ పైన వచ్చింది. ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఒకసారి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూద్దాము. వాట్ ద క్వశ్చన్ సేస్ యాక్చువల్లీ, 2 parallel chords on same side of the center of a circle are 12 cm and 20 cm long. సో ఫస్ట్ ఇక్కడ వరకు మనం అర్థం చేసుకుందాం. 2 parallel chords on same side of the center. సో మనకి డయాగ్రామ్ ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దామా. డయాగ్రామ్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో ఇది ఒక సర్కిల్ అనుకుందాం. లెట్ us assume this is my center. సో ఇప్పుడు 2 ప్యారలల్గా ఉండాలి కార్డ్స్ అండ్ సేమ్ సైడ్ ఉండాలి. సో సేమ్ సైడ్ అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు చూడండి. లెట్ us assume this is my center, this is one card and assume this is some other card. సారీ, ఇది కొంచెం ప్యారలల్గా రాలేదు. assume this is some other parallel cards. సేమ్ సైడ్ ఉండాలి. ఒకవేళ అదర్ సైడ్ అంటే ఏం చేస్తాం, one card to this side and other card to the opposite side. అయితే ఇక్కడ ఏమంటాం, కార్డ్స్ లెంత్ ఇచ్చాడు. 1 card is 12 cm, అదర్ కార్డ్ is 20 cm and the radius of the circle is 5√13. What is the distance between the cards? What is the distance between the cards అంటే ఏమడుతున్నాడు మనకి, let us assume this is my radius, బట్ మనకేమడుతున్నాడు ఓన్లీ దిస్ పోర్షన్. let us assume ఇది మనకి ఒక ఏ అనుకుంటే ఆర్ ఒక డి అనుకుంటే, వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద కార్డ్స్ అనేది మనకి తీసుకుంటాను. కొంచెం ఫిగర్ను నీట్గా ఉంచుకుందాం. దట్స్ ఫైన్. మరి ఇప్పుడు ఏమనుకోవచ్చండి, లెట్స్ సి. కెన్ అజ్యూమ్ దిస్ ఇస్ మై రేడియస్ అండ్ రేడియస్ ఈస్ గివెన్ as 5√13 అండ్ ఫస్ట్ కార్డ్ విల్ బి హ్యావింగ్ సమ్ మ్యాక్సిమం లెంత్. సో ఇది పైనది పెద్దగా ఉంది, కిందది కొంచెం స్మాలర్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ షుడ్ బి 20 cm. అయితే మనకి ఈ కార్డ్స్ నుంచి ఒక ప్రాపర్టీ ఏంటంటే, if you draw any perpendicular to the chords, it will bisect this chord equally. పర్పెండిక్యులర్ కనుక నువ్వు డ్రా చేస్తే ఆ కార్డ్ అంటే సెంటర్ నుంచి ఒక, ఇఫ్ యూ డ్రా ఏ పర్పెండిక్యులర్ ఆన్ టు ద కార్డ్, ఇట్ బైసెక్ట్స్ ద కార్డ్ యాక్చువల్లీ. మరి ఇప్పుడు అది 20 అంటే ఇప్పుడు ఈ పోర్షన్ మాత్రమే సపరేట్గా తీసుకుంటే హౌ మచ్ ఇట్ విల్ బి 10. 90 degrees ఉంది. ఎస్ ఆర్ నో, 90 degrees ఉంది. సో కెన్ ఐ గో ఫర్ ద పైథాగరస్ థియరం? ఇక్కడ చూడండి, ఇది ఇఫ్ ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ ఈజ్ అడ్జసెంట్, దిస్ విల్ బి మై ఆపోజిట్. లెట్ us assume దిస్ ఈజ్ సమ్ ఎక్స్. సో అప్పుడు ఏమైందండి మనకి యాక్చువల్గా, ఫ్రమ్ దట్ x² + 10² is equal to 5√3 whole square, which is 5² 25, √13 whole square is 13. So x² is equal to 25 into 13. 25 10s are 250, 25 3s are 75, which is 325. 10 square if you take it to the right side, minus 100, which is 225. Therefore my x will be, how much it will be, ఎంత అయిందండి ఇది 15. సో నా x అనేది 15 అయింది. ఓకే, ఇక్కడ వరకు బాగా ఉంది. నెక్స్ట్, బట్ మనకే పోర్షన్ కావాలి, ఓన్లీ దిస్ డి పోర్షన్ is my requirement, only this portion is my requirement. So from the same thing actually I wanted to copy it or okay, మీ క్లారిఫికేషన్ కోసం నేను దీన్ని కొంచెం కాపీ చేస్తాను. సేమ్ థింగ్. ఓకే, I'll paste it here. జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం అండి. ఓకే, యా ఫైన్. ఇక్కడ నేను ఏవైతే యూజ్ చేస్తున్నా అవి తీసేస్తున్నాను ఇప్పుడు. This 10 I can remove. Okay, this x I can remove. That's okay, fine. ఇప్పుడు చూద్దాం, ఇది కూడా నాకు అవసరం లేదు. ఓకే, now can I assume, one second, now can I assume this is also my radius, which is equal to 5√13. అప్పుడు ఇది ఈ పైనది మనకి దిస్ అప్పర్ వన్ టోటల్ లెంత్ ఇస్ 20 cm. సో దిస్ స్మాలర్ వన్ విల్ బి
12 సెంటీమీటర్. మరి ఇక్కడ కూడా సేమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే టోటల్ 12 అంటే ఇది ఎంత అవుతుందండి? 6 సెంటీమీటర్. అగైన్ సేమ్ పైథాగరస్ థియరమ్ ఇఫ్ యూ అప్లై, అజ్యూమ్ దిస్ ఇస్ సమ్ వై, దెన్ మనం ఏం చేసుకోవచ్చండి? వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు, సేమ్ ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి? 25 into 13 కదా. సో విచ్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు 325. ఓకే, సారీ, ఇట్ ఈస్ నాట్ 12 స్క్వేర్, ఇట్ ఈస్ 6 స్క్వేర్. 12 ఆఫ్ కాబట్టి 6, ఇది 6 స్క్వేర్. దట్ మీన్స్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 325 minus 36. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ ఈస్ 289. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. దెన్ వాట్ ఈస్ మై వై విల్ బీ ఈజ్ ఈక్వల్ టు 17. సో ఎక్స్ ఇస్ 15, వై ఇస్ 17. నాకు ఇది కావాలంటే ఇప్పుడు ఈ టోటల్ వై అనుకున్నా. ఓకే, సో టోటల్లోంచి ఇఫ్ ఐ సబ్ట్రాక్ట్ దిస్ ఎక్స్, వాట్ ఈస్ ద రిమైండర్? The distance only, the distance between the parallel chords only. Therefore, my distance between the chords will be taken as y minus x, which is 17 minus 15, which is equal to 2. So, without any doubt, this is 2. Actually, ఈ క్వశ్చన్ మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకుంటే, this question is also asked in CGL Tier 2 2019 exam. ఇది ఒకసారి ప్రాపర్ చెక్ చేసుకుంటే మీకు అది కూడా తెలుస్తుందండి. సో అట్లా కొన్ని మనకు కొంచెం టైం తీసుకునేలాగా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ సో మచ్ డిఫికల్ట్, యూ కెన్ హ్యాండిల్ ఇట్ ఈజీలీ. క్లియర్? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. కాబట్టి ఈ ఫిగర్లో కొంచెం క్లారిటీ ఉండాలి మనకి. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో now the question number 4. A company has 5 plants for manufacturing spare parts. Each plant manufactures local quality అండ్ ఎక్స్పర్ట్ క్వాలిటీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లాంట్ ఏ ఉంది. ప్లాంట్ ఏకి బ్లూ లైన్ ఈజ్ షోయింగ్ లోకల్ క్వాలిటీ అండ్ దిస్ అదర్ ఎల్లో లైన్ ఈజ్ షోయింగ్ ఎక్స్పర్ట్ క్వాలిటీ. మీన్స్ ఫర్ ప్లాంట్ ఏ లోకల్ క్వాలిటీ, export quality. So plant B local quality, export quality. So like that for every manufacturer, for every plant there are 2 types of productions actually. So ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటండి యాక్చువల్గా? ఒకసారి క్వశ్చన్ చూద్దాం. What is the ratio of the production of local quality and the export quality units? ఏమడుతున్నాడు? The ratio of production of local quality to the export quality. బట్ దేనికి అడుగుతున్నాడు? ఫర్ ABCDE హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. సో ఇక్కడ మనకు క్లియర్గా ఆ ప్లాంట్ నేమ్ చెప్పకుండా హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు నువ్వేం చేసుకోవాలి? చెక్ చేసుకో ఒకసారి హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి. సో యాక్చువల్గా కొన్ని మనం అవాయిడ్ చేయాలి. లైక్ చూడండి, ఇక్కడ చాలా డౌన్ వచ్చేసింది. సో ఇక్కడ హైయెస్ట్ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. బట్ ఇంకా డౌట్ ఉందంటే నంబర్స్ చిన్నవి కాబట్టి ఇక్కడ ఎంత ఉందండి హైయెస్ట్? 420, 140, ఇట్ విల్ బి 560, 350, 150, ఇట్ విల్ బి 500. ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు, మీకు క్లారిటీ కోసం చెప్తున్నా. 360, 120, ఇట్ విల్ బి 480, 440, 80, ఇట్ విల్ బి 520, 440, 110, ఇట్ విల్ బి 550. సో హైయెస్ట్ ఎక్కడ ఉందండి? హైయెస్ట్ ఈజ్ ఎట్ ప్లాంట్ ఏ. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు? ద రేషియో ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ లోకల్ క్వాలిటీ టు ద ఎక్స్పోర్ట్ క్వాలిటీ. మరి ఇక్కడ లోకల్ క్వాలిటీ ఫర్ ఏ, లోకల్ క్వాలిటీ టు ఎక్స్పోర్ట్ క్వాలిటీ. లోకల్ క్వాలిటీ ఎంత ఉంది? 420, ఎక్స్పోర్ట్ క్వాలిటీ 140. కెన్ ఐ టేక్ ఇట్ యాజ్ 3:1? ఎస్, ద ఆన్సర్ ఇస్ 3:1. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్లో విల్ బి థింకింగ్ ద డిఐ అనగానే డిఫికల్ట్ వదిలేసేయాలి. బట్ ఒకసారి యూ షుడ్ గివ్ సమ్ ఫ్యూ సెకండ్స్ టైమ్ టు అనలైజ్ ద క్వశ్చన్ సో దట్ యూ విల్ బి ఏబుల్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఆర్ ఈజీ. సో ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని వదిలేయడానికి వీల్లేదు. సో లెట్ us enter into the next question. So the surface area of the cube is 486. Find the value. సో ఇక్కడ మనకి క్యూబ్ అంటున్నాడు, ఒకసారి చూడండి. క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా మనకి జనరల్గా ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అని రెండు ఉంటాయండి క్యూబ్కి. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటేనేమో జనరల్ వి టేక్ 4a², టోటల్ సర్ఫేస్ ఏరియా అంటేనేమో 6a². ఇఫ్ నథింగ్ ఈజ్ మెన్షన్ అబౌట్ వెదర్ ఇట్ ఈస్ లాటరల్ ఆర్ టోటల్, బై డిఫాల్ట్ మనం టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? 486 ఇస్ గివెన్. మరి వాల్యూమ్ ఏమైందండి క్యూబ్కి? క్యూబ్ యొక్క వాల్యూమ్ వచ్చేసి విచ్ ఈజ్ ఏ క్యూబ్. క్యూబాయిడ్, క్యూబ్ కన్ఫ్యూజ్ కాదు. క్యూబాయిడ్ అంటేనేమో విత్ డిఫరెంట్ లెన్స్, L into B into H.
క్యూబ్ అంటేనేమో ఆల్ ఆర్ ఈక్వల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు బీ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఐ అజ్యూమ్డ్ ఇట్ యాజ్ సమ్ ఏ. సో ఇప్పుడు నాకు ఏ తెలిస్తే నాకు ఇది వచ్చేసినట్టే. సో ఫ్రమ్ దిస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఎన్నిసార్లు పోద్దండి, 8 1, therefore a is equal to 9. So from this, what is my value? It is a cube, so which is 9 cube. Answer is 729. సో దీనికి కొంతమంది ఒక ఫార్ములా కూడా యూజ్ చేస్తారు. వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా బై 6. సో చెప్పాను కదా, కొన్నిటికి అవసరం అనుకున్నాయి, కొన్ని వేరే కూడా చెప్తాను. హోల్ స్క్వేర్. సో వాల్యూమ్ కాబట్టి ఇది స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ ఉంటుందండి. ఒకసారి చూద్దాం. స్క్వేర్ రూట్ క్యూబ్, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో ఇఫ్ యూ విష్ యూ క్యాన్ go with that. Total surface area is 486 by 6 square root whole cube. ఇది మనకి ఇదే మనం ఏదైతే ఇక్కడ చేసినామో ఇదిగో ఏ స్క్వేర్ వాల్యూ ఈ లోపల ఉన్నది ఎంత వచ్చింది 81. సో విచ్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 హోల్ క్యూబ్ విచ్ ఈస్ 9 క్యూబ్ విచ్ ఈస్ 729. సో పెద్ద తేడా అయితే ఏమి ఉండదు మనకి. సో దిస్ ఈజ్ మెథడ్ 2 అని మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్కి చూద్దాం ఒకసారి. సో in this question, given that perimeter of two similar triangles, triangle ABC, triangle DF, are 24 centimeter and 9 centimeter respectively, and one side is also given, what is the ratio between the area of ABC and that of area of DEF? So generally మనకి in the case of similar triangles మనకి రూల్ ఏముంటుంది అంటే, what would I say, the area of the similar triangles is equal to, or else I would say ratio, formula type రాసేస్తాను నేను డైరెక్ట్గా. సో ఏరియా ఆఫ్ ఏబిసి బై ఏరియా ఆఫ్ డిఈఎఫ్, ఏరియా అని రాసుకోండి. ఏరియా is equal to perimeter of triangle ABC by perimeter of triangle DEF whole square. సో పెరిమీటర్స్ కనుక మనకి రేషియో ఇస్తే, ఏరియా రేషియో కావాలి అంటే మనం ఏం చేస్తామంటే దాని యొక్క రేషియోని మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో ఇక్కడ పెరిమీటర్ ఏమి ఇచ్చాడు, 24 by 9 whole square, 3 8s 3 3s whole square, 8 square 64 by, which is 64 by 9, or you can also take it as 64:9. సో మనకి ఇక్కడ రావాల్సింది ఇది ఏరియాస్ రేషియో అండ్ ద పెరిమీటర్స్ రేషియో రిలేషన్షిప్ ఇన్ ద కేస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. అది తెలిస్తే మనకి క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అయిపోతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇది కొంచెం ఫార్ములా టైప్ పక్కన రాసి పెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది థియరిటికల్ క్వశ్చన్ అండి. సో ఒకసారి చూద్దాం మనం థియరిటికల్గా ఎట్లా ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్? ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. ఇది ఓకే, కరెక్టే. ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ బట్ నాట్ ఆల్వేస్ సబ్టెండెడ్ ఈక్వల్ యాంగిల్. సో మనకి ఎప్పుడైనా సరే ఒక సెంటర్ నుంచి ఈక్వల్ కార్డ్స్ ఎప్పుడైనా సరే ఈక్వల్ యాంగిల్లో సబ్స్టెండ్ అయి ఉంటాయి. బట్ ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఇది మనకి రాంగ్ చాయిస్ అవుతుంది. ఇఫ్ టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లైస్ ఆన్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ది టూ సెంటర్స్. దట్ మీన్స్ ఒక బిగ్గర్ సర్కిల్, క్లారిటీ కోసం ఒక స్మాలర్ సర్కిల్ తీసుకోండి. ఈ సెంటర్స్ని కలిపితే పాయింట్ ఇక్కడ అనేది ఉంటుంది. అంటే ఆ పాయింట్ ఆఫ్ ఈ లైన్ జాయినింగ్ పైన ఉంటుంది. దీని మీనింగ్ అది. ఇఫ్ టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇవి ఏవైతే ఈ సర్కిల్స్ కాంటాక్ట్ ఉంది కదా, ఆ కాంటాక్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందంట, లైస్ ఆన్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ది టూ సెంటర్స్. ఆ లైన్ జాయినింగ్ ఆఫ్ ది టూ సెంటర్స్ పైన ఉంటుంది అంటున్నాడు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కరెక్ట్ వన్. బట్ వేరే కూడా మనం అది రాంగా కాదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ విధంగా ఒకసారి చూడండి. 3 the angle subtended by the arc in the same segment of the circle is 2:1. Angle subtended by the arc
ఇన్ ద సేమ్ సిగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్. ఒకే సిగ్మెంట్లో ఉండేది మనకి అది 2:1 అనే కండిషన్ ఏమీ లేదు. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఆల్వేస్ 180 అంటున్నాడు. యాక్చువల్గా ఇది సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ 180. యాక్చువల్గా సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ అంటే మనకి ఏమైపోద్ది అప్పుడు 360 degrees అవుతుంది. ఓన్లీ ఆపోజిట్ యాంగిల్స్ మాత్రం సమ్మే 180 అవుతుంది. సో మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఆప్షన్ 2 ఇస్ ఏ కరెక్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. ఓకే, ఇది క్లియర్ అనుకుంటున్నా. సో మనం ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బేసిక్ క్వశ్చన్. వాట్ విల్ బి ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ 5-digit నెంబర్ 6 to 7 మధ్యలో వాల్యూ మిస్ అయింది, x5 becomes divisible by 9. అంటే దిస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ డివిజబిలిటీ రూల్ ఆఫ్ 9. డివిజబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏంది? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ చెక్ చేయాలి. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. ఇఫ్ దిస్ ఈస్ divisible by 9 then the entire number will be divisible by 9. అయితే 9తో డివైడ్ అయినప్పుడు మనము స్పీడ్గా చేయాలంటే 9 సేవ్ అవుతున్నాయి, అవన్నీ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు 2 + 7 9, యూ కెన్ క్యాన్సిల్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, 6 + 5 11 యాక్చువల్గా, బట్ 11లో కూడా ఒక 9 తీసేస్తే ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. సో 6 + 5 11, దాంట్లో కూడా ఒక 9 తీసేస్తే 2 మిగులుతుంది. అండ్ ఇప్పుడు ఎక్స్ అనేది ఉంది, సో 2 + x షుడ్ బి సమ్ మల్టిపుల్ ఆఫ్ 9, లైక్ 9 18 ఏదైనా అవ్వచ్చు. మరి లీస్ట్ వాల్యూ అన్నాడు. ఇక్కడ ఏ వాల్యూ తీసుకుంటే మనకి ఈ టోటల్ సమ్ డివిజిబుల్ బై 9 అవుతుంది? లీస్ట్ వాల్యూ అంటే మనం ఫస్ట్ స్మాలర్ వాల్యూ నుంచి చెక్ చేసుకో. 3 అనుకుందాం. 3 చెక్ చేస్తే 2 + 3 5, బట్ మనకేం అవ్వాలి? 9 ఆర్ ఏ మల్టిపుల్ ఆఫ్ 9. సో 3 ఈజ్ ఏ రాంగ్ చాయిస్. 3 తర్వాత 4 ఉంది, 2 + 4 6, ఇట్ ఈస్ నాట్ 9, రాంగ్ చాయిస్. తర్వాత 7 ఉంది, 2 + 7, ఈ ప్లేస్లో మనం ఇప్పుడు 7 కనుక తీసుకుంటే 9 అవుతుంది. దెర్ఫోర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9. సో 7 షుడ్ బి ఆర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్ జస్ట్ చూసి పెట్టచ్చు, దీనికి మనకు టైం అయితే ఏమి కూడా వేస్ట్ అవ్వదు. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. సో హియర్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, కొంచెం లెంతీ అనిపిస్తుంది, బట్ చూద్దాం ఒకసారి ఏమైంది. ద రేషియో ఆఫ్ ది డయామీటర్స్ ఆఫ్ ది 2 స్పియర్స్ ఈజ్ గివెన్. సి, మనకి జనరల్గా డయామీటర్ ఇస్ నథింగ్ బట్ 2r. సో డయామీటర్ రేషియో అయినా రేడియస్ రేషియో అయినా బోత్ ఆర్ సేమ్. అది ఫస్ట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను R1:R2 రేడియస్ రేషియో తీసుకుంటున్నాను డైరెక్ట్ 1:4. ఎందుకు? స్పియర్ అన్నాడు కాబట్టి జనరల్ మనం వాల్యూమ్ ఆర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, ఈ ఫార్ములాస్ అన్నీ ఆర్లలో ఉంటాయి కాబట్టి. ద లార్జ్ స్పియర్ ఈజ్ మెల్టెడ్ అండ్ 125 ఐడెంటికల్ స్పియర్స్ ఆర్ మేడ్. ఓకే, లార్జెస్ట్ స్పియర్ని మెల్ట్ చేసి దాని నుంచి 125 ఐడెంటికల్ స్పియర్స్ తీశారు. ద స్మాలెస్ట్ స్పియర్ ఈజ్ మెల్టెడ్ అండ్ 25 ఐడెంటికల్ స్పియర్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది మోల్టెన్ మెటీరియల్. సో లార్జ్ వన్, ఈ రెండిట్లో లార్జ్ వన్ ఏది ఉందండి? ఇదిగో రేడియస్ 4 ఉంది అంటే ఇప్పుడు ఇది లార్జ్ వన్. లార్జ్ వన్ నుంచి ఎన్ని అయినాయి? 125 స్పియర్స్ వచ్చినాయి. ఫ్రమ్ స్మాలర్ వన్ ఎన్ని వచ్చినాయి? 27 స్పియర్స్ వచ్చినాయి. దట్స్ ఓకే. తర్వాత ఏమంటున్నాడు? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ద వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ 27 ఐడెంటికల్ స్పియర్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ 125 ఐడెంటికల్ స్పియర్. ఆర్డర్ ఇక్కడ రివర్స్లో ఉంది. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ అంటే ఒక 125 ఒక స్పియర్. ఏ స్పియర్ 125 అంటే ఇది సెకండ్ వన్. ఈ వాల్యూమ్కి 27 వచ్చిన వాల్యూమ్కి రేషియో ఎంత ఇస్తున్నాడు మనకి? 1:m అని ఇస్తుంది. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m? సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి వాల్యూమ్స్ రేషియో ఇచ్చాడు. ఓకే, ఒక స్పియర్కి. సో మనం ఏం చేస్తున్నామంటే స్పియర్ వాల్యూమ్ యాక్చువల్గా స్పియర్ యొక్క వాల్యూమ్ ఏం తీసుకుంటాం మనం? 4/3πr³. ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు? ఏ స్పియర్ అయినా 4/3π కామన్ కాబట్టి ఐ డోంట్ వర్క్ ఆన్ ఇట్ యాక్చువల్గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ చూడండి 27 స్పియర్స్ ఉన్నాయి. ఈచ్ స్పియర్ ఇది అవాయిడ్ చేయాలి మనం. 4/3π ఇదంతా అవాయిడ్ చేసేయాలి. సో ఐడియా కోసం రాస్తున్నాం r³. ఇక్కడ రేడియస్ ఎంత ఉందండి మనకి? ఇదిగో 1³. ఓకే, అర్థమవుతుందా? ఇవి ఇట్లాంటివి 27 ఉన్నాయి. సో దీని రేషియో ఎంత ఇచ్చాడు? 1 అని ఇచ్చున్నాడు మనకి. ఓకే, నెక్స్ట్ అది పక్కన పెడదాం. నెక్స్ట్ ఇక్కడ ఒక స్పియర్ వాల్యూమ్ ఎంత వస్తుందండి మనకి? 4/3πr³ అంటే ఏంది? ఇది 4³. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఈ 4/3ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు నేను తీసేసి రాస్తున్నా. వాస్తవానికి డైరెక్ట్గా రాయడానికి నేను ట్రై చేస్తున్నా. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. సో ఇక్కడ
మనం సింపుల్గా ఏం చేసుకుంటానంటే ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఈ విధంగా వాల్యూమ్స్ రేషియో V1/V2 ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో రేడియస్ R1/R2 తీసుకుంటే హోల్ క్యూబ్ తీసుకోవాలి, బికాస్ రేడియస్ ఈజ్ 1 డైమెన్షనల్ క్వాంటిటీ అండ్ వాల్యూమ్ ఈజ్ 2 డైమెన్షనల్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఈ బేసిక్ ఫండాని యూజ్ చేసుకొని నేను ఏం చేస్తాను అంటే వాల్యూమ్స్ రేషియో చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ రేడియస్ 1 ఉన్నదాన్ని నేను వాల్యూమ్ 1 అనుకుంటాను, రేడియస్ 4 ఉన్నదాన్ని వాల్యూమ్ 2 అనుకుంటాను. సో ఇప్పుడు నాకు ఏం చేయాలి అంటే నాకు ఈ వాల్యూమ్స్ రేషియో కావాలి. ఎలా తీసుకుంటా వాల్యూమ్స్ రేషియో? ఇప్పుడు సెకండ్ వన్ నుంచి మనకి 125 వచ్చాయి, ఎస్ఆర్ను. అంటే ఇప్పుడు టోటల్ వాల్యూమ్ ఏమవుతుంది? ఒకదాంది నేను ఫర్ సపోజ్ ఒకదాంది సింపుల్ V2 అనుకుంటే దాని టోటల్ వాల్యూమ్ ఏమవుతుంది అంటే 125 V2. ఇది సెకండ్ వన్. సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద బిగ్గెస్ట్ వన్ ఆర్ ద లార్జెస్ట్ వన్. బిగ్గెస్ట్ వన్ ఆర్ ద లార్జెస్ట్ వన్. సో టోటల్ ఎంత వస్తుంది నాకు వాల్యూమ్? 125 V2. నేను ఇప్పుడు వాల్యూమ్స్ రేషియో తీసుకుంటున్నా. ఓకే, సెకండ్ దాని వాల్యూమ్ ఏమొస్తుంది మనకి? ఇప్పుడు ఇట్లాంటివి ఎన్ని వస్తున్నాయి? దాని నుంచి 27 వస్తున్నాయి. 27 V1. సో బిగ్గెస్ట్ వన్ టు స్మాలెస్ట్ వన్ టోటల్ వాల్యూమ్స్ రేషియో నాకు ఇది వచ్చింది. మరి ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో కావాలంటే ఏం తీసుకోవాలి నేను? సో V1/V2 అయితే R1/R2. సో ఇట్ ఈస్ V2/V1 కదా. సో R2/R1 అంటే నేను ఏం తీసుకోవాలి? 4/1 హోల్ క్యూబ్. ఓకే, ఆర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 4³/1 క్యూబ్. మరి ఇక్కడ 1:m అని ఒకటి అన్నాడు, అదేంటి ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ దిస్ 1:m? ఏమంటున్నాడు? ద రేషియో ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ 125 ఐడెంటికల్ స్పియర్ టు 25 ఐడెంటికల్ స్పియర్ ఈజ్ 1:m అంటున్నాడు. జాగ్రత్త వినండి. వాల్యూమ్స్ రేషియో ఆఫ్ 125 ఐడెంటికల్ స్పియర్ టు 27. మరి ఇక్కడ మనకి ఇప్పుడు ఇది రివర్స్ అయినట్టే కదా. దట్ మీన్స్ రివర్స్ అంటే ఇప్పుడు నేనేం తీసుకోవచ్చు? ఇప్పుడు 125 ఐడెంటికల్ స్పియర్స్ ఉన్నది, 1 ఉన్నది. సో ఐ విల్ సబ్స్టిట్యూట్ దిస్ వన్ విత్ 1 అండ్ 27 ఐడెంటికల్ స్పియర్ ఉన్నదాన్ని ఎంత ఇచ్చాడు మనకి రేషియో? దిస్ వాల్యూ యాజ్ m. ఆల్వేస్ దాన్ని ఇప్పుడు సింపుల్గా ఏం రాస్తానంటే 125 × 1/27 × m ఈజ్ ఈక్వల్ టు 4³ 64/1 క్యూబ్ 1. సో ఎంని అక్కడ తీసుకెళ్తే m ఈజ్ ఈక్వల్ టు 125/27 × 64. సో 125 అంటే 5తో డివైడ్ అవుతుంది. డినామినేటర్లో ఏది కూడా 5తో డివైడ్ అవ్వట్లేదు. సో లెట్ us check out how many options are there with the numerator as 125. సో I can see only one option. అండ్ యూనిట్ డిజిట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 7 4s are 28. సో యూనిట్ డిజిట్ should be 8 in the denominator. సో యా, దట్ ఈస్ ఆల్సో గెటింగ్ సాటిస్ఫైడ్. సో కొంచెం క్లమ్జీ అనిపించచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ డిఫికల్ట్. వీ కెన్ సింప్లీ హ్యాండిల్ ఇట్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఒక్కసారి ఈ వాల్యూమ్స్ని ప్రాపర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A motorcycle covered the first 60 km of its journey at an average speed of 40 km/h. The speed of motorcycle for covering the rest of the journey, that is 90 km was 45 km/h. During the whole journey, the overall average speed. Generally, average speed is nothing but I can simply take it as total distance by total time. Total distance ఎంతండి? ఇక్కడ 60 ఫస్ట్ కేస్, 90 సెకండ్ కేస్. ఇక్కడ టైం మనకి ఇవ్వలేదు కాబట్టి ఈ టైంని ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ డిస్టెన్స్ బై స్పీడ్. సో ఐ కెన్ ఇఫ్ ఐ టేక్ ఇట్ యాజ్ లైక్ T1 T2, దెన్ ఇప్పుడు నేను ఏం తీసుకోవచ్చు? T1 ఈజ్ 60 బై ఫస్ట్ స్పీడ్ 40. T2 అగైన్ D/S. సెకండ్ డిస్టెన్స్ ఎంత అండి మనకి? 90 బై స్పీడ్ ఈజ్ 45, which is 150 by 3/2 or 1.5. 90 by 45 is 2, which is 3.5. So which is 150 by 3.5, or else I can take it as 1500 by 35. సో మనకి ప్రాపర్గా పోవట్లేదు కాబట్టి 5తో డివైడ్ చేసుకుంటే మై యావరేజ్ స్పీడ్ విల్ బీ 5. ఇట్ విల్ గో ఫర్ 300 by 7. సో ఇది ఇఫ్ యూ విష్ యూ కెన్ డివైడ్ ఇట్ యాక్చువల్లీ, ఆర్ ఎల్స్ యూనిట్ డిజిట్ చెక్ చేసుకోవాలి. చూడండి ఎట్లా చెక్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. అది ఏ విధంగా చేస్తా అంటే 7 2s 14 అంటే 4 + 1 5. బట్ నాకు యూనిట్ డిజిట్ ఏముంది ఇక్కడ? 0. సో దిస్ ఈజ్ నాట్ మై ఆన్సర్. 2 2s జాగ్రత్త చూడండి. 2 2s 4 + 1 5. అగైన్ దిస్ ఈజ్ నాట్ మై ఆన్సర్.
ఇక్కడ 42 రౌండ్ ఫిగర్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ మై ఆన్సర్ బికాస్ 300/7. సో ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ లెఫ్ట్ అవుట్. ఆర్ ఎల్స్ మళ్ళీ చెక్ చేసుకో. 7 2s మళ్ళీ చూసుకో. 7 2s 14, 4 + 6 10. సో 0 ఈజ్ మై యూనిట్ డిజిట్. ఇక్కడ నాకు ఆప్షన్లో కూడా 0 ఉంది. సో లైక్ దిస్ ఆల్సో యూ కెన్ వెరిఫై. ఆర్ ఎల్స్ ఇంకా చిన్న నెంబరే కాబట్టి యూ కెన్ యాక్చువల్లీ డివైడ్. 7 4s 28, 2 is a remainder 20, 7 2s 14, 6 is a remainder 42, 6/7 km/h. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఈ ఫార్ములా తెలిస్తే సరిపోద్ది. చలో నెక్స్ట్, సింప్లిఫై ద ఫాలోయింగ్. ఇది బాడ్ మాస్ పైన ఆధారపడి ఉంటుంది మనకి. సో ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ బాడ్ మాస్, ఇది జస్ట్ లాజిక్ తెలిస్తే సరిపోతుంది. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో నేను ఈ ప్లస్ మైనస్ యూజ్ చేసి ఫస్ట్ వీటిని స్ప్లిట్ చేసుకుంటాను. ప్లస్ ఉంది, సో లెఫ్ట్ రైట్ సపరేట్ చేసి, ప్లస్ ఉంది లెఫ్ట్ రైట్ సపరేట్ చేసేసుకో, మైనస్ ఉంది సపరేట్ చేసేసుకో. సో ఏం చేస్తానో చూడండి ఒకసారి. 3 ప్లస్ దీన్ని 28 డివిజన్ ఉంది కాబట్టి ఇంటూ 1/35 ఇంటూ 15 ప్లస్ 4 మైనస్ 3 4s 12. ఓకే, సో 5 3s 5 7s 7 1s 7 4s 3 ప్లస్ 4 3s 12 ప్లస్ 4 మైనస్ 12. దేర్ఫోర్ ఇక్కడ మనకి ప్లస్ 12 మైనస్ 12 క్యాన్సిల్ అయితే 3 + 4 7 విల్ బి యువర్ ఆన్సర్. సో ఒకసారి ఒక్కో క్వశ్చన్కి ఎంత టైం పడుతుందో కూడా మీరు చెక్ చేసుకోండి. సమ్టైమ్స్ మీకు ఎక్స్ప్లెనేషన్కి కొంచెం టైం పట్టవచ్చు, బట్ ఇది మీకు ఒకసారి క్లారిటీ ఉంటే పెద్ద టైం ఏం పట్టదండి మనకి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డిఏ క్వశ్చన్ వచ్చింది. ఒకసారి ఇది ప్రాపర్గా డీకోడ్ చేసుకుందాం. ఓకే, ఈ డిఏ క్వశ్చన్ సింగిల్గా వస్తే అది డిఫికల్ట్ అని ఫీల్ అవ్వకూడదు. ఫస్ట్ లెట్ us look into the question. The percentage of students enrolled in different activities in a school which are displayed in the left side of the pie chart. Total number of students is given as 5,000. సో లెఫ్ట్ సైడ్ ఏమి ఇచ్చారు చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే టోటల్ ఎంత ఉంది ఇప్పుడు మనకి? ఇది 5,000 స్టూడెంట్స్ అయితే ఉన్నది. సో ఇన్ రైట్ సైడ్ పై చార్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 1500 అండ్ ద పర్సంటేజ్ బ్రేకప్ ఈజ్ ఎన్రోల్డ్. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత ఉన్నారు? 1540 ఈజ్ గివెన్. సో క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎన్రోల్డ్ ఇన్ క్రాఫ్ట్ ఫామ్. సో ఇక్కడ మీకు ఇది కొంచెం బ్లర్గా ఉంది ఫిగర్. ఈ క్రాఫ్ట్ ఫామ్ వచ్చేసి ఇక్కడ ఐ కెన్ సీ ఇట్ హ్యాస్ 22%. సో దేంట్లో 22% ఇది? 1550లో 22% ఈజ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎన్రోల్డ్ ఇన్ క్రాఫ్ట్ ఫామ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి. సో ఇది మనకు పర్సంటేజ్ బేసిక్స్లో వస్తుంది, A/B ఇంటూ 100. సో ఏ అంటే ఎంత? 22% ఆఫ్ 1550 బై వాట్ ఈస్ బి? ఇట్ ఈస్ 5000 ఇంటూ 100. సో ఇప్పుడు మనం దీన్ని కనుక క్యాన్సిలేషన్ చేసుకుంటే చూడండి, పర్సంటేజ్ 2 zeros got cancel, 0 0 got cancel. If you divide with 5 3s 5 1s by 100, which is 22 into 31 by 100. 22 1s are 22, carry 1, and 22 3s are 66 plus 1. Yeah, 2 is carry here, 68 by 100. Therefore ఎంత పర్సంటేజ్ వస్తుందంటే 68.2%. సో which is given in second option. So here in 13th question, చూడండి క్వశ్చన్, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఇస్ 90. సో ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను? ఐ డ్రా ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ బి ఈజ్ గివెన్ as 90 degrees. ఓకే ఫైన్. అండ్ యాంగిల్ ఏ అండ్ సి ఆర్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో అది పక్కన పెడితే టోటల్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 కాబట్టి ఇఫ్ బి ఇస్ 90 దెన్ ఐ వుడ్ సే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి సమ్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు 90 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా చెప్పుకుంటాం మనం. అండ్ ఇఫ్ కొసెకండ్ ఏ ఇస్ 2√2 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇది మనకి ఇంపార్టెంట్. మనకి ఏం కనుక్కోమంటున్నాం ఒకసారి చూద్దాము. సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. So if a plus c is 90, actually we can convert దీన్ని ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? కాస్ సిని సైన్ ఏ, కాస్ సిని సైన్ ఏగా రాయొచ్చు. వై? కాస్ సి విచ్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ సి 90 కాబట్టి సిని ఏం రాయొచ్చు? 90 మైనస్ ఏ. కాస్ ఆఫ్ 90 మైనస్ ఏ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ. సో దిస్ ఇస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ ప్లస్ సిమిలర్లీ కాస్ ఏ ఇట్లానే ఉంచేసి. సో దేర్ ఫర్ సైన్స్ ఏమైతే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇట్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ, సిమిలర్ టు దాట్. సో
it should be is equal to, it is converted into the form of sin square a plus cos square a, which is always equal to 1. So irrespective of the value given for cosec a, directly my answer will be 1. So as the video is reached almost 30 minutes of time, I'll make it 2 parts. So these 13 questions I have finished. I'll upload the second video on the remaining questions. Thank you so much. Please do subscribe.